షాక్ తగిలింది. ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి గారు ఆ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరాలని కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధానమైన కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. ఉపేందర్ రెడ్డి గారు, ఎలాంటి సందర్భంలో ఈ కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది? నేను ఫస్ట్ మేజర్గా ఇప్పుడు సీఎం గారు చేపట్టిన ఇరిగేషన్ పథకాలతోనే కానీ సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ కూడా ప్రజలందరికీ నిజంగా మొన్న ఎలక్షన్ల తర్వాత అందరూ సంతోషంగా అందరూ టీఆర్ఎస్ని ఆశీర్వదించారు. ఈ సందర్భంలో ఇక మనం కూడా నాకు అన్నిటికంటే ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు మా దగ్గర ఇంకా కొద్దిగా బ్యాలెన్స్ అన్ఇరిగేటెడ్ ఏరియాస్ ఉన్నాయి. వాటికి కూడా ఖచ్చితంగా ఈ 3-4 ఏళ్ళల్లో ఖచ్చితంగా వాటికి కూడా నీళ్ళు ఇవ్వాలనేది ఒక కోరిక. నాకు అన్నిటికంటే ఇంకా దానికంటే కూడా సీఎం గారి దృష్టిలో కూడా రేపు ఖచ్చితంగా తీసుకెళ్తాను. హౌసింగ్ ప్రాబ్లం అనేది చాలా సీరియస్గా ఉన్నది. నేను లాస్ట్ 4-5 మంత్స్లో తిరిగినప్పుడు నాకు ప్రతి ఊర్లో కూడా ఏ ఊరికి వెళ్ళినా ఇండ్ల గురించి చాలామంది అడిగినారు. బహుశా సీఎం గారి దృష్టిలో కూడా ఉండవచ్చు. కానీ నాకు ఖచ్చితంగా అట్లీస్ట్ మా కాన్స్టిట్యున్సీలోనన్నా ఇల్లు లేని వాళ్ళు అనేటోళ్ళు ఉండకుండా అందరికీ ఇండ్ల ప్రాబ్లం తీర్చాలనేది ఒక బలమైన కోరిక. సరే, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయాలంటే మనము ఈ అధికార పార్టీ సహకారం తప్పనిసరి. సీఎం గారు కూడా నాకు మొదటి నుంచి కూడా తెలుసు ఈ అన్ని ప్రజలకు మంచి జరుగుతుంది, మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సరే, ఇక రాజకీయాలలో ఇక మనము ఇవన్నీ సహజమే. ఇది నాకు వేరేగా కుంటి సాకులు ఇట్లా అట్లా కూడా చెప్పేది ఇష్టం లేదు. ఖచ్చితంగా సరే, సీఎం గారికి సపోర్ట్ చేసి మనకు కావాల్సిన డెవలప్మెంట్ కూడా మనం ఖచ్చితంగా చేసుకోవచ్చు, మన ప్రజలకు నిజంగా న్యాయం చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. తెలంగాణ సాధించిన తర్వాత 2014లో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఖమ్మం జిల్లాకు సంబంధించి ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, ఇతర నిర్ణయాల విషయంలో ఎట్లాంటి ఫలితాలు కనిపిస్తున్నాయి? ఖమ్మం జిల్లా ప్రజలకు సంబంధించిన మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు? యాక్చువల్గా మనకు తెలంగాణకు కృష్ణా బేసిన్లో వాటర్ తక్కువ ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు ఈరోజు సీఎం గారు ఏదైతే కాళేశ్వరం చేస్తున్నారో, కాళేశ్వరము ప్లస్ ఇప్పుడు మాకు ఆల్రెడీ మా పర్టికులర్గా మా కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఒక 2 మండలాలలో కొంత ఏరియా భక్తరామదాస్తో కవర్ అయింది. అలాగే ఇప్పుడు రేపు గోదావరి నుంచి సీతారాం ప్రాజెక్టు ద్వారా ఇంకొక 1.5-2 ఇయర్స్లో కంప్లీట్ అవుద్ది అనుకుంటా. అవన్నీ కంప్లీట్ అయితే పాత సాగర్ ఆయకట్టు మనకు ఫ్యూచర్లో డెఫినెట్గా కృష్ణా డెల్టాలో వాటర్ స్కేర్సిటీ ఉంటుంది. ఇవన్నీ స్టెబిలైజ్ కావాలంటే మనకు ప్రత్యామ్నాయం ఓన్లీ గోదావరి నుంచి వాటర్ తీసుకోవటమే. సీఎం గారు డెఫినెట్గా ఇవి చేస్తున్నది మంచి పని. ఒక 2 ఇయర్స్లో ఈ బాధ మాకు ఈ సాగునీటి సమస్య తీరి ఖచ్చితంగా మొత్తం సాగర్ ఆయకట్టు కూడా స్టెబిలైజ్ అవుతుంది అనుకుంటున్నాం. తప్పకుండా దిశలో జరుగుతుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భక్తరామదాసు కావచ్చు, ఇతర కీలకమైన ప్రాజెక్టుల నిర్మాణం ఖమ్మం జిల్లాలో చేపట్టారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయిపోయిన తర్వాత ఫలితాలు ఖమ్మం జిల్లా ముఖ చిత్రం ఎట్లా ఉండే అవకాశం ఉంది? డెఫినెట్గా రైతులు వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా బాగుపడుతుంది, అందరికీ కూడా ఉపాధి దొరుకుతుంది, ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది, నా జీడిపి పెరుగుతుంది, అందరూ కూడా సంతోషంగా ఉంటారు. డెఫినెట్గా అంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించిన వాతావరణం ఇప్పటికే రాష్ట్రంలో నెలకొన్న ఈ తరుణంలో రానున్న రోజుల్లో లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఖమ్మం జిల్లాలో ఎట్లాంటి వాతావరణం ఉండే అవకాశం? ఇప్పుడు మొన్నటి ఎలక్షన్ల తర్వాత నిజంగా సీఎం గారు చెప్పినట్టుగా 16 గెలుస్తారనే దాంట్లో ఏమీ డౌట్ ఏం కనిపిస్తలేదు నాకైతే. ఖమ్మంలో కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ఏ గెలిచే అవకాశాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎమ్మెల్యే గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలోనే ఖమ్మం జిల్లాకు సంబంధించిన సమగ్రమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇప్పటికే అనేక కార్యక్రమాలు, ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుల నిర్మాణాన్ని ముఖ్యమంత్రి గారు చేపట్టారు. రానున్న రోజుల్లో కూడా వీటి ఫలితాలు అద్భుతంగా అందబోతున్నాయి. దీంతోపాటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత తనపై ఉంది. ప్రజలు తనపై పెట్టుకున్న ఆకాంక్షలను పూర్తి స్థాయిలో నెరవేర్చాల్సిన బాధ్యత తనపై ఉంది. కాబట్టి ఈ కీలకమైన నిర్ణయాన్ని తాను తీసుకోవాల్సి వచ్చిందని ఆయన చెప్తున్నారు. దీంతోపాటు వచ్చే లోక్సభ ఎన్నికల్లో కూడా ఖమ్మం జిల్లాలో ఖమ్మం పార్లమెంటు స్థానాన్ని కూడా టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందన్న విశ్వాసాన్ని కూడా ఎమ్మెల్యే గారు వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ఉపేందర్తో కలిసి సీతారామరాజు.